ఆటోలో కొత్త కార్ పేజ్ లో కంప్లీట్ ఓన్లీ కార్ గురించి చెప్తాను. ఈ వీడియో ఎక్స్క్లూజివ్ గా కియా సిరోస్ గురించి డిస్కస్ చేద్దాం. లైక్ ఇది కొత్తగా రిలీజ్ అయింది. ఎక్స్టీరియర్స్ లో చూస్తే కనుక ఇది టాప్ ఎండ్ మోడల్ అన్నమాట. దీని వీల్ సైజ్ వచ్చేసి 17 ఇంచ్ ఇచ్చారట. బేస్ మోడల్ లో 15 ఇంచ్ అండ్ మిడ్ వేరియంట్ లో 16 ఇంచ్ వీల్ సైజ్ ఉంది. సో బేసిక్ గా కియా సిరోస్ లో నాకు 2 కార్లు కనపడుతున్నాయి. ఒక కాస్ట్లీ కార్, ఒక నార్మల్ బేసిక్ కార్. ఒకటి వచ్చేసి మనకి ఫస్ట్ చూడంగానే ఫస్ట్ గ్లాస్ లో కొంచెం రేంజ్ రోవర్ అపియరెన్స్, డిఫెండర్ అపియరెన్స్ వస్తుంది. అండ్ సెకండ్ స్లైట్ గా ఈ కొంచెం ఈ పార్ట్ లో వ్యాగనర్ కూడా గుర్తొస్తుంది. అట్లా 2 కార్లు కనపడుతున్నాయి ఇందులో. అవన్నీ కాదు, మైలేజ్ ఎంత అని అడుగుతారా? కంపెనీ 21 క్లెయిమ్ చేస్తుంది పెట్రోల్ కి, అండ్ డీజిల్ కి వచ్చేసి 23 అంట కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్. ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్ వచ్చేసి మనకి ఇదనమాట. ఈ పి అని ఉంది కదా, దీన్ని ఇట్లా ఇట్లా అంటే అది హ్యాండ్ బ్రేక్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి IRVM, ఇన్నర్ రియర్ వ్యూ మిర్రర్. దీనిలో 3 ఆప్షన్స్ ఇచ్చాడు: టోయింగ్, కియా కనెక్ట్, SOS. ఈ కియా కనెక్ట్ ఏంటి అంటే మనం అరౌండ్ 2,500 రూపీస్ డబ్బులు కడితే 50 కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడున్నా కానీ కార్ బ్రేక్ డౌన్ అయితే వాళ్ళే వచ్చి ఫ్రీ టోయింగ్ చేసుకుంటారు. అండ్ హోటల్ స్టే అవన్నీ వాళ్ళు ఇస్తారు. అండ్ ఇక్కడ మనము ఇది చూసుకుంటే కనుక ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ ఇచ్చాడు. ఇది సన్ రూఫ్ ఓపెనర్. ఇది లైట్స్ మనకి. పార్కింగ్ పి అనే దాని పక్కన ఆటో హోల్డ్ అని ఉంది కదా. ఆటో హోల్డ్ వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఇట్లా అప్ ఎక్కేటప్పుడు కార్ మనకి గేర్ షిఫ్ట్ అయ్యే టైంలో కొంచెం వెనక్కి జారుతుంటది. సో ఆటో హోల్డ్ ఏం చేస్తుంది అంటే ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇస్తుంది కార్ జారకుండా, కార్ ముందుకు వెళ్ళేలో. కో ప్యాసెంజర్ కి మిర్రర్ కూడా ఇచ్చారు. అండ్ డ్రైవర్ సీట్ కి అయితే ఇవ్వలేదు. సో ఇది మనకి 2 సీట్ల మధ్యలో కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇది పుష్ నొక్కితే ఏంటి అంటే మనకి గ్లాస్ సైజ్ కి తగ్గట్టు అది అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ సీట్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు. 1 టచ్ మిర్రర్ డౌన్. టాప్ అండ్ పెద్ద హై ఎండ్ మోడల్స్ లో ఇస్తారు ఇట్లా 1 టచ్ మిర్రర్ డౌన్, 1 టచ్ మిర్రర్ అప్ అనేది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది సన్షెడ్, బై డిఫాల్ట్ సన్షెడ్స్ కూడా ఇచ్చేసారు. అండ్ బ్యాక్ సైడ్ సీట్ కి చూసుకుంటే ఆమ్రెస్ట్ ఉంది. సో ఆమ్రెస్ట్ ఇచ్చారు. ఇక్కడ కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ కాళ్ళ దగ్గర మనకి ఏసీ కింద 2 C టైప్ కేబుల్ సాకెట్స్ కూడా ఇచ్చారు. సీటింగ్ కూడా మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ రిక్లైనింగ్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి మనకి 465 లీటర్స్ బూట్ స్పేస్ కూడా ఉంది. సీట్స్ ఫోల్డింగ్ వచ్చేసి 60:40 సీట్ ఫోల్డింగ్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే టైల్ లైట్స్, మనకి టైల్ లైట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడేమో కంటిన్యూస్ DRL ఉంది. అండ్ బేస్ మోడల్ నుంచి టాప్ ఎండ్ దాకా రూఫ్ రైల్స్ కామన్ గా ఉన్నాయి అన్ని మోడల్స్ లో. జనరల్ గా ఏ కార్ కైనా ఫ్రంట్ అండ్ బ్యాక్ సెన్సార్స్ ఉంటాయి, కానీ కియా సిరోస్ కి మాత్రము సైడ్ సెన్సార్స్ కూడా ఇచ్చారంట. అండ్ కమింగ్ టు డోర్ హ్యాండిల్స్, ఇది ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వచ్చాయి. టాప్ వేరియంట్ లో వచ్చేసి హార్మన్ కార్డన్ 8 స్పీకర్స్ ఇస్తున్నారు. సౌండ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్. సో ఎండలో ఎప్పుడైనా బయట నుంచి రాగానే ఆల్రెడీ షర్ట్ అంతా తడిసిపోయి ఉంటది. ఇమీడియట్ గా కార్ డ్రైవ్ చేస్తుంటే కూడా కొంచెం చిరాకు ఉంటది. సో కింద నుంచి వెనక నుంచి రెండిట్లో నుంచి కూడా సఫిషియంట్ గాలి వస్తుంది. ఆ చెమట అనేది ఇమీడియట్ గా ఆరిపోతుంది. ఈ కార్ లో వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మేము మిడ్ హాట్ లో సమ్మర్ లో తీస్తున్నాం షూట్. ఏసీ వేయగానే వెంటనే ఇమీడియట్ గా కూలింగ్ అవుతుంది. అండ్ ఇంకొక ఫీచర్ ఇందులో ఏంటి అంటే 10 స్పీడ్ దాటగానే కార్ ఆటోమేటిక్ గా లాక్ అయిపోద్ది. అపార్ట్ ఫ్రమ్ దట్ కార్ లో ఏదైనా మనం వెనక సీట్ లో మర్చిపోయి ఒక 10 kgs అబోవ్ వెయిట్ ఉంటే మనకి రిమైండర్ ఇస్తుందంట. సో ఈ ఫీచర్ వేరే కార్స్ లో నేను ఎక్కడా చూడలేదు కూడా. సన్ రూఫ్ కూడా ఉందన్నమాట. ఈ దీని టాప్ ఎండ్ లో ఎండలో వెళ్ళారనుకోండి చక్కగా నల్లగా మాడిపోతారు. సో ఎండాకాలంలో కాకుండా వింటర్స్ లో చల్లగా ఉన్నప్పుడు అప్పుడు వాడుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ట్యాన్ అవుతున్నా. ఎయిర్ స్పీడ్ కూడా జనరల్ గా పెద్ద కార్స్ లో కూడా MG లేకపోతే వేరే వాటిలో వెనక వాళ్ళకి ఇక్కడ పెట్టినందుకు గాలి అనేది తక్కువ వస్తుంది. సో అట్లీస్ట్ తక్కువ వచ్చినప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి. వాడు లెవెల్ 1, 2, 3, 4 అండ్ ఫ్యాన్ స్పీడ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇవ్వాలి. పెద్ద కార్లలో కూడా వాడు ఆప్షన్ ఇవ్వట్లే. వీళ్ళు ఇక్కడ అట్లీస్ట్ ఆటోమేటిక్ ఆప్షన్ ఇచ్చాడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదిగోండి 1, 2, 3, 4 ఫ్యాన్ స్పీడ్ అనేది మనకి పెంచుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చారు. కానీ కొన్ని కార్లలో ఆప్షన్ ఇవ్వడు. జస్ట్ బేసిక్ అమౌంట్ ఆఫ్ AC వచ్చేటట్టు పెడతారు. అది వెనక వాళ్ళకి కొంచెం సఫకేటింగ్ గా ఉంటుంది అప్పుడు. సో బయట ఆల్రెడీ చాలా పొల్యూషన్ ఉంటుంది కదా, దానికి వీడు ఏం చేశాడంటే స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇచ్చాడు. అట్లీస్ట్ కొంచెమన్నా పొల్యూటెంట్స్ క్యాబిన్ లోపలికి రాకుండా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవచ్చు లోపల. దీన్ని ట్రినిటీ పానరామిక్ డిస్ప్లే అంటారట. సో ఇది ఏంటి అంటే 30 ఇంచ్ డిస్ప్లే. ఇది ఇక్కడ దాకా 12.5 ఇంచ్ డిస్ప్లే, ఇక్కడ 12.5 ఇంచ్ డిస్ప్లే, మధ్యలో 5 ఇంచ్ డిస్ప్లే ఇచ్చాడు. ఆడియో కూడా 8 స్పీకర్స్ ఇచ్చాడు.
సో సౌండ్ ఎఫెక్ట్ చూడండి ఎట్లా ఉందో. 8 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ TPMS ఉంది. ట్రాక్షన్ మోడ్ నొక్కినప్పుడు ఏంటి అంటే మడ్, స్నో, శాండ్ అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు. మనం వెళ్ళే టెరైన్ని బట్టి స్నోలో వెళ్తే స్నో, ఇసుకలో వెళ్తే ఇసుక, అట్లా మనం సెట్ చేసుకుంటే దానికి అది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఇంకొకటి డ్రైవ్ మోడ్. సో డ్రైవ్ మోడ్ ఏంటి అంటే నార్మల్, ఇకో, స్పోర్ట్. ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో పెడితే ఏంటంటే మనకి ఇనీషియల్గా పికప్ అవి అట్లా ఎక్కువిస్తుంది. ఇకో మోడల్ అంటే మనకి ఎకానమీ మోడల్, లైక్ మైలేజ్ ఎక్కువ ఇవ్వడానికి దానికి. అండ్ నార్మల్ మోడ్ అది ఇంకొకటి. ఇది వచ్చేసి వెంటిలేటెడ్ సీట్ ఆప్షన్. సో మనకి 3 డిఫరెంట్ లెవెల్స్లో ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కూలింగ్ కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ సమ్మర్లో బాగా పనికొస్తుంది. డ్రైవర్ సీట్కే కాదు, రేర్ సీట్స్కి కూడా ఆప్షన్ ఉంది. అండ్ డ్రైవర్ కో ప్యాసింజర్ సీట్కి కూడా ఆప్షన్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా టాప్ అండ్ హై అండ్ కార్స్ ఇట్లా ఆటోమేటిక్ విండోస్ డౌన్ ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను విండోస్ అప్ ఆప్షన్ నొక్కాను, హ్యాండ్స్ ఫ్రీ, దానికి అది ఆటోమేటిక్గా క్లోజ్ చేసేసుకుంది. ఇది వచ్చేసి 360 డిగ్రీ కెమెరా కూడా ఇచ్చారనమాట. మనకి రౌండ్గా 3D మోడల్లో ఏంటి అంటే కార్ ఎక్కడ ఉంది, ఎంత స్పేసింగ్, పక్కన వెహికల్ తో ఎంత డిస్టెన్స్ లో ఉన్నాము అనేది కూడా ఈజీగా ఉంటది ఇట్లా చూసుకోవడానికి. ఇది ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఒక కార్ వస్తుంది, అట్లా కావాలి అంటే సైడ్ చూసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇది ఓన్లీ బ్యాక్ ఎందుకు చూపిస్తుంది అంటే ఇప్పుడు నేను రివర్స్ గేర్ వేసి పెట్టాను. సో డ్రైవ్ మోడ్ లో పెట్టినప్పుడు మనకి ఇట్లా సైడ్ కార్ కి పక్కనే ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఫ్రంట్ కెమెరా. ఇందాక మీకు ఓన్లీ బ్యాక్ వచ్చింది ఎందుకంటే అది రివర్స్ గేర్ పెట్టా. ఇప్పుడు డ్రైవ్ మోడ్ లో పెట్టాను, సో ఫ్రంట్ కూడా చూపిస్తుంది. ఫ్రంట్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్, దగ్గరికి, కొంచెం దూరంకి, మళ్ళీ మనకు కావాలంటే ఇట్లా టాప్ వ్యూ లో ఇట్లా డిఫరెంట్ మోడ్స్ లో చూపిస్తుంది. ఇది 3D మోడల్. అండ్ ఇప్పుడు డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నా. డ్రైవ్ ఎట్లా ఉందనేది చెక్ చేద్దాము. 10 స్పీడ్ వెళ్ళగానే ఆటోమేటిక్ గా డోర్స్ లాక్ అయిపోతాయి. ఇప్పుడు అన్లాక్, డోర్స్ లాక్ ఓపెన్ ఉంది. ఇనీషియల్ పికప్ ఇప్పుడు ఇస్తున్నా. ఇది ఆటోమేటిక్ మోడల్ అన్నమాట. సో ఇనీషియల్ పికప్ నుంచి స్మూత్ గానే ఉంది. గేర్ షిఫ్టింగ్ కూడా సౌండ్ ఏం పెద్దగా తెలియట్లేదు అనమాట, స్మూత్ షిఫ్ట్ లోనే ఉంది అనమాట. గేర్స్ కూడా 360 డిగ్రీ కెమెరా అప్ టు 10 స్పీడ్ దాకే వస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది, సో దట్ డ్రైవర్ కి డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ సన్ రూఫ్ కూడా టెస్ట్ చేద్దాం. సన్ రూఫ్ అండ్ మూన్ రూఫ్ రెండు ఉన్నాయి. ఎండలో వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసుకోకండి, ఏసీ వేస్ట్ అయిపోతుంది. జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పి ఓపెన్ చేస్తాను. టర్నింగ్ రేడియస్ చూద్దాము. ఈజీగానే టర్న్ అవుతుంది. ఫుల్ కట్ అయిపోయింది, సింగిల్ కట్. ఇది 100. బ్రేకింగ్ ఇప్పుడు కుక్ ఉంది కదా, బ్రేక్ వేసాను. బ్రేకింగ్ కూడా చాలా బాగా పడుతుంది. స్టీరింగ్ కూడా చాలా స్మూత్ గా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను సింగిల్ ఫింగర్ తో ఆగిపోయి ఉన్న స్టాండ్ స్టిల్ లో ఉన్న కార్ కి ఈజీగా ఇట్లా టర్న్ చేస్తున్నా స్టీరింగ్. అదే రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇంకా ఈజీగా ఉంటది. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఛార్జింగ్ కావాలా లేకపోతే USB ప్లస్ ఛార్జింగ్ కావాలా అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బ్లూటూత్ పెట్టాను కదా, ఓన్లీ ఛార్జింగ్ ఆప్షన్ పెట్టినప్పుడు ఇక్కడ లైట్ చూడండి వచ్చింది కదా. అండ్ మళ్ళీ మనం ఇది పెట్టినప్పుడు ఛార్జింగ్ అండ్ USB లాగా కూడా పనిచేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఛార్జింగ్ ఆన్ అయింది. కార్ అనేది బ్యాక్ చేయడానికి తక్కువ స్పేస్ లో కూడా ఈజీగా వచ్చింది. జస్ట్ 360 డిగ్రీస్ కెమెరా యూజ్ చేసి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ దాకా కేవలం ఇన్సైడ్ స్క్రీన్ చూసుకొని అంత స్పీడ్ లో వచ్చారు. వెనక సీట్లు 60:40 రేషియోలో రిక్లైన్ చేసుకోవచ్చు. మనం ఎక్కడన్నా లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు ఇది ఇట్లా పెట్టుకుంటే కాస్త రిలాక్స్ అయ్యి ఇట్లా పడుకొని వెళ్ళినట్టు ఉంటుంది. జనరల్ గా ఫ్రంట్ సీట్స్ కి రిక్లైన్ ఆప్షన్ ఇస్తారు కదా, బ్యాక్ సీట్స్ వాళ్ళకి కూడా కొంచెం కంఫర్ట్ గా ట్రావెల్ చేయొచ్చు ఇట్లా కొంచెం పడుకొని అట్లా రిలాక్స్డ్ గా. అండ్ మళ్ళీ తర్వాత బ్యాక్ ఏ పొజిషన్ కన్నా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముద్దకపోతే లగేజ్ పెట్టుకునేటట్టయితే ఇట్లా మొత్తం ఫోల్డ్ చేసుకుంటే ఇటు సైడ్ లగేజ్ పెట్టుకోవచ్చు అండ్ ఇటు సైడ్ ట్రావెల్ చేయొచ్చు. మధ్యలో మాత్రం చిన్నపిల్లలు కూర్చోడానికి వస్తుంది, ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చోడానికి రాదు. వెనక లెగ్ రూమ్ కూడా సఫిషియంట్ స్పేసింగ్ ఉందన్నమాట. సీట్స్ కూడా మనకి ముందుకి వెనక్కి ఫ్రంట్ సీట్స్ ఎలా ఇచ్చారో సో ఇవి కూడా ముందుకి వెనక్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ దాకా కావాలంటే అక్కడ దాకా చేసుకొని హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఇది ఈ సైడ్ బ్యాక్ సీట్ ప్యాసింజర్ కి కూడా మనకి
వెంటిలేటెడ్ సీట్ ఆప్షన్. సో ఎండాకాలంలో అంటే చంప కాకుండా ఇక్కడ కూడా 3 levels ఆఫ్ ఫ్యాన్ స్పీడ్ ఇచ్చాడు. ఇదేంటో ఈ కార్ లో అందరు ప్యాసింజర్స్ కి వెంటిలేటెడ్ సీట్ ఇచ్చాడు అండ్ మళ్ళీ 3 levels ఆఫ్ స్పీడ్స్ అందరికీ ఇచ్చాడు. అది ఏదో బై డిఫాల్ట్ ఒక స్పీడ్ ఇచ్చేసి వదిలేసి ఏదో తూతూ మాత్రంగా మేము ఇచ్చాము అయిపోయింది అన్నట్టుగా ఉంది ఒక ఫీచర్ అని చెప్పకుండా మనకి ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ ప్రతి ప్యాసింజర్ కి వాళ్ళకి అడ్జస్ట్ చేసుకునేటట్టు ఆప్షన్ ఇచ్చాడు. ఒకవేళ ఇద్దరే ప్యాసింజర్స్ ఉన్నారు, లగేజ్ చాలా ఉంటే కనుక ఫస్ట్ థింగ్ వచ్చేసి తీసేయచ్చు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ సీట్స్ ఫోల్డ్ చేశాక మనకి ఇక్కడ అంతా కూడా లగేజ్ పెట్టుకోవచ్చు. సో ఇద్దరే ప్యాసింజర్స్ ఉండి లగేజ్ ఎక్కువ ఉంటే కనుక ఫోల్డబుల్ సీట్స్ తో అట్లా లగేజ్ ఎక్కువ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ ఇది. సో టాప్ ఎండ్ వేరియంట్ లో వీళ్ళు ఆటోమేటిక్ బూట్ క్లోజింగ్ అనేది ఏమి ఇవ్వలేదు, మనం మాన్యువల్ గానే క్లోజ్ చేసుకోవాలి, కొంచెం గట్టిగా ప్రెస్ చేసి వేయాలన్నమాట. రేట్స్ వచ్చేటప్పటికి పెట్రోల్ బేస్ మోడల్ 11,29,000 ఉంది. అదే పెట్రోల్ లో టాప్ ఎండ్ మోడల్ 21 lakhs అరౌండ్ 30,000 అట్లా ఉంది. అంటే ఇంచుమించు 10 లక్షల రూపాయల డిఫరెన్స్ ఉంది ఒక ఈ కార్లో బేస్ మోడల్ కి టాప్ మోడల్. సో అసలు బేస్ వేరియంట్ కి టాప్ వేరియంట్ కి 10 లక్షల రూపాయల డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే దీంట్లో వచ్చేసి క్రిస్టల్ కట్ 17 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తుంది, డ్యూయల్ పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది, సీట్ హోల్డింగ్ ఇందాక చూపించాను కదా అది వస్తుంది, 360 degree కెమెరాస్ వస్తుంది.